హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీన నిర్వహించే విజయ యాత్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను ఉస్మానియా వైద్య కళాశాల ఆడిటోరియంలో బజరంగ్ దళ్ నేతలు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులతో సమావేశమయ్యారు. గౌలిగూడ సీతారామాలయం నుంచి సికింద్రాబాద్ తాడుబండ వరకు 10.5 కిలోమీటర్ల మేర హనుమాన్ యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. యాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో నిఘా ఉంచామని 3,000 మంది పోలీసు సిబ్బంది అధికారులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆఫీసర్స్, మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, వివిధ శాఖల ఆఫీసర్స్ మరియు ఈ యొక్క వీరు హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ తరఫు నుంచి మన బజరంగ్ తరఫు నుంచి స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక కోఆర్డినేషన్ మీటింగు. సో ఆ మీటింగ్లో అక్కడ ఆర్గనైజర్స్ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మా వైపు నుంచి కూడా కొన్ని సూచన ఇవ్వడం జరిగింది. మా వైపు నుంచి ఆల్మోస్ట్ 3,000 సిబ్బందిని ప్రత్యేకంగా ఈ యొక్క ప్రొసెషన్స్ కోసము పెట్టడం జరిగింది. దాన్ని మనము అట్లానే కొన్ని స్పెషల్ టీమ్స్, కొన్ని మన టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వీర హనుమాన్ జయంతి సెలబ్రేషన్స్ కూడా అందరి సహకారంతో చాలా జయప్రదంగా చేయడం కూడా యంత్రాంగము, ప్రభుత్వము, మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి కోరుతున్నాను.